దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ఇప్పుడు చెప్తున్నాము. మీరందరూ కూడా ఇది చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ప్రతి ఒళ్ళు కూడా మీకు దీవెనలు కలుగుతాయి. మరి ప్రకటన గ్రంథము మరి సెల్లో వచ్చినా కూడా అది ఎక్కడైనా సరే కొంచెం వరకు వస్తాయి కానీ పూర్తిగా రాదు. ఇక్కడ మేము మొత్తం 28 భాగాలుగా విభజించి పెట్టి ఉన్నాము. 5వ అధ్యాయంలో వచ్చాము. జాగ్రత్తగా విని దీవెనలు పొందండి. ఆ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు వెలుపల లోపల వ్రాత కలిగి 7 ముద్రలు వేయబడి ఉన్న ఒక గ్రంథమును తన కుడి చేత పట్టుకుని కూర్చొని ఉండెను. ఒక గ్రంథము, సింహాసనము, తండ్రి కూర్చున్న సింహాసనము. దేవుడు వెలుపల లోపల వ్రాత కలిగి 7 ముద్రలు వేయబడి ఉన్న ఒక గ్రంథము. లోపల బయట కూడా అది ముద్రలు వేయబడ్డ గ్రంథము. ఆ గ్రంథము తన కుడి చేత పట్టుకొని కూర్చొని ఉండెను. అది భయంకరమైన గ్రంథం కనుక ఆ గ్రంథము కుడి చేత్తో పట్టుకుని కూర్చొని ఉన్నారు. ఆ గ్రంథమును శ్రమల గ్రంథమని అందురు. భయంకరమైన పెద్ద శ్రమల గ్రంథం అది. ఆ శ్రమల గ్రంథాన్ని పట్టుకొని కూర్చొని ఉన్నారు. ధవళ సింహాసనము తీర్పు కాలమందు ఉండును. ధవళంటే తెలుపు, అంటే సింహాసనమందు తీర్పు కాలమందు ఉండును. ఈ ధవళ సింహాసనం మీద యేసు ప్రభు ఆసీనుడివై, తర్వాత యెహోవా తండ్రి దానియేలు రాసిన గ్రంథములో అగ్నిజ్వాలల మీద కూర్చొని పరిశుద్ధాత్ముడు లైన్లోని ఉంటూ తీర్పులు తీర్చి పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికిను, పాతాళ లోకానికి వెళ్ళేవాళ్ళు పాతాళ లోకానికి పంపిస్తూ ఉంటారు. ఎయ్యేళ్ళు రాజసింహాసనము ఉండును. ఎయ్యేళ్ళు కూడా రాజసింహాసనము, దేవుని సింహాసనము. యేసు ప్రభు సింహాసనమే కానీ తండ్రి మాత్రం పరలోకములో నుండి కదలకుండా అక్కడే ఉంటారు. దేవుని ఇప్పుడు పరలోకంలో దేవుని సింహాసనం తర్వాత శ్రమల సింహాసనము కొంచెం క్రింద ఉండును. అగ్నిజ్వాలంటే సింహాసనము పైగా ఉంటే, ధవళ సింహాసనము కొంచెం కింద ఉంటే, ఆ తర్వాత సింహాసనము పరిశుద్ధాత్మ సింహాసనం ఉంటే, నిరూపణంగా అక్కడ సింహాసనాలు తీర్పు రోజున ఏర్పడతాయి. తర్వాత మిగిలిన సింహాసనములు ఉండును. ఒకటి శ్రమకాల సింహాసనం పైన పుస్తకము కలదు. శ్రమల సింహాసనం పైన పుస్తకము ఒకటి ఉన్నది. 2 అది శ్రమల పుస్తకము. ఆ పుస్తకమంతా శ్రమలతో నిండి ఉన్న పుస్తకము. ఈ శ్రమల లోపల వ్రాత మర్మము అనగా మనము చదువు వీలు లేనిది, చదవటానికి అది అర్థము కానిది, దానికి చీలేసేశారు. అది చదవటానికి వీలు కుదరదు. భయంకరమైన పుస్తకం. ఇది మూసి ఉన్నది, తెరిచి లేదు, మూసేసి ఉన్నది. ఈ లోపల వ్రాతలో ఒకటి రాబోయే శ్రమల జాబితా. ఆ పుస్తకంలో ఉన్న వచనాలు ఏమిటంటే రాబోవు శ్రమల జాబితా అందులో రాయబడి ఉన్నది. 2 రాబోవు శ్రమలో ప్రభునకు కలుగు పరిపూర్ణ జయము కలుగును. ఆ శ్రమలో యేసు ప్రభు శ్రమ నుంచి విడుదలైన తర్వాత సంపూర్ణంగా జయము కలుగుతుంది. అది కూడా ఆ పుస్తకంలోనే ఉన్నది. 3 సైతాను దాని దూతలు సైన్యం యొక్క అపజయము కలవు. దేవుని జయించానని
ఆరాటంతోనూ ఆర్భాటంతోనూ సాతాను రెంకలు వేసే రెంకలన్నీ కూడా ఆదివారం ఉదయానికి క్లోజ్ అయిపోయింది. ప్రభువు లేచును, ఆ విషయం కూడా పుస్తకంలోనే ఉన్నది. ఈ గ్రంథము లోపల వ్రాతలో, ఈ గ్రంథము యొక్క లోపల రాసిన దాంట్లో ఒకటి 7 ముద్రలు ఉన్నవి. 7 ముద్రలు చాలా సాదృశ్యాలు ఉన్నాయి. 7 ముద్రలు మరి 7 సంఘాలు, 7 దీపాలు, ఇలాగ చాలా ఉన్నాయి. అవి కూడా అందులోనే ఉన్నాయి. 7 బూరలు కూడా అందులోనే ఉన్నాయి. తర్వాత 7 పాతల కాల శ్రమల గూర్చి వ్రాయబడి ఉన్నది. 7 పాతల కాల శ్రమల గూర్చి వ్రాయబడి ఉన్నది. ఈ శ్రమల పాత్రలు ఏమిటి? ఒక దూత సముద్రం మీద కుమ్మరింపజేయటం, కాళ్ళ మీద కుమ్మరింపజేయటం, ఇవన్నీ కూడా శ్రమలకి సాదృశ్యంగా ఉన్నది. అది ఎలుపల వ్రాత, బయట రాత అదే. ఈ గ్రంథము లోపల ఉన్నవి అనగా ప్రకటన గ్రంథములోని 6వ అధ్యాయం నుండి ఉన్న సంగతులు. ఇప్పుడు ఇంతకీ ఆ శ్రమల గిన్నె ఏది? ఆ శ్రమల పుస్తకం ఏది? సీల్ వేసిన పుస్తకం ఏది? బంధించబడ్డ పుస్తకం ఏది? ప్రకటన గ్రంథమే. ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు పుస్తకాలు యోహాను గారు రాయాలి. భయంకరమైన గ్రంథము. రాసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకునేది ఆ 22 గ్రంథాల్లో ఇవి వివరణ. ఇంకా ప్రభు మరి లోకంలోని మనకైతే దేవదాసయ్య గారికిను అట్లానమ్మ గారికి బయలుపరచబడిన వివరణ ఇదే. చాలా కఠినమైన పుస్తకం. ఇప్పబడవలెను. ఇవి ఆ గ్రంథం లోపల ఉన్నవి. ఇప్పాలి, చదవాలి. కానీ భయము. ఈ అధ్యాయమునకు 12 అధ్యాయమని పేరు. ఈ 5వ అధ్యాయము 12తో సమానం బైబిల్లో ఉన్న అన్నిటి మీద. ఇది కంపల్సరిగా 66 పుస్తకాలు, 65 పుస్తకాలు, ప్రపంచం 4 మూలలు కూడా వాక్యము చాలా వరకు వెళ్ళింది. కానీ ఈ ప్రకటన గ్రంథం వెళ్ళలేదు. ఈ ప్రకటన గ్రంథాన్ని ఇదివరకు నేను ఎపిసోడ్లో చాలాసార్లు చెప్పి ఉన్నాను. రాసి దాచినప్పుడు ప్రభు ఇప్పుడు సమయం వచ్చింది, దీన్ని విడుదల చేయమన్నారు. ప్రపంచ 4 మూలలు కూడా నేను పంపుతానన్నారు. మనం మాట్లాడేదే తెలుగు. ప్రపంచానికి ఎలాగెళ్తుందో ప్రభు అంటే, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను అన్నారు. అందుకనే వినే సోదరులారా, నేనేదో చెప్తున్నానని కాదు. మీరు, నేను, బోధకులు అందరూ ఒకటే. అయితే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరం ఇచ్చి ఉంటారు కనుక మీ బంధువులకి, మీ మిత్రులకి ఇది చేస్తే అందరూ కూడా దాన్ని వింటారు. ప్రభు చెప్పిన మాట ఎవరైతే తెలియపరుస్తారో వాళ్ళకి దేవుడి నుంచి వచ్చే వరాలు మీరు పొందగలరు. బైబుల్ అంతటిలో ఈ ఒక్క అధ్యాయమే 12వ అధ్యాయం. ఎందుకనగా ప్రకటన గ్రంథం 5:2లో ఒక బలిష్ఠుడైన దేవదూత పరలోకమందు కానీ బలము కలిగిన దేవదూత పరలోకములో, భూలోకమందు కానీ, ఈ భూమి మీద పాతాళలోకములో కానీ ఆ పుస్తకము యొక్క ముద్రలు తీసి గ్రంథమును ఇప్పగలిగిన యోగ్యులు ఎవరు? ఇది 3 లోకాలు. బైబిల్లో ఉన్నది 3 లోకాలని ఉంది. పాతాళలోకము, భూలోకము, పరలోకము. అయితే ప్రకటన గ్రంథంలో 7 లోకాలు ఉన్నాయి. ఆ 7 లోకాలు భూలోకం నుంచే స్టార్ట్ చేశారు. భూలోకము, వాయులోకము, వాయుమండలము, నక్షత్రాల మండలము, శూన్య మండలము, పరిశుద్ధుల మండలము, దేవదూతల మండలము, పరలోకము, యెహోవా తండ్రి ఉన్నది. ఈ ఒక్కొక్క దానికోసం వివరణ చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది కనుక
షార్ట్లో మీకు చెప్పాను. తగిన వారు శక్తి గలవారు, అధిక బలము గలవారు ఉన్నారా అని బిగ్గరగా ప్రచురించాను. ఇంత శక్తి కలిగిన దేవదూత ఇంకెవరైనా ఉన్నారా? ఈ పందెము వేసినది బలిష్ఠుడైన దూత. ఈ బలిష్ఠుడైన దూత మిఖాయేలు ఎవరన్నా ఉన్నారా? మిఖాయేలు అంటే ఎవరి మీద యుద్ధం చేసింది? లూసిఫర్ మీద యుద్ధం చేశారు. ఎక్కడ? మోసే సమాధి మరణించిన తర్వాత అతను బాడీని తీసుకోవాలని లూసిఫర్ అది తీసుకుంటే రెండో రాకడ జరగకుండా ఆపచ్చని లూసిఫర్, మరి మిఖాయేలు ప్రభు పంపించిన దూత గనక ఆ మిఖాయేలు కూడా యుద్ధం చేసి అక్కడ అతనే గెలిచారు. అది ఇంకా ముందున్నది వివరంగా చెప్తాను. తగిన యోగ్యులు ఎవరు లేనందున యోహాను ఏడ్చెను. ఆ పుస్తకాన్ని ఇప్పటానికి తగిన యోగ్యులు ఎవరు అని యోహాను గారు ఏడవడం మొదలుపెట్టారు. పరమందున పెద్దలో ఒక పెద్ద యోహాను కన్నీరు తుడిసి యోధా గోత్రపు సింహమైన ప్రభుని గూర్చి చెప్పాను. యోధా గోత్రమైన యేసు ప్రభు ఆ పుస్తకాన్ని ఇప్పగలడు. ఆ పుస్తకంలో ఉన్న శ్రమలు గిన్నెని అతను తాగుతాడు. అందుకని నువ్వు భయపడక్కలేదు అని ఒక పెద్ద మనిషి కనుక ఆ పెద్ద యోధా గోత్రపు వాడే ఉండవచ్చును. దూతకు తెలియని ఈ సంగతి 24 పెద్దల్లోని ఒక పెద్దకు తెలిసినది. ఈ వివరాలు 24 పెద్దలు. ఈ 24 మంది పెద్దలను కూడా 4వ అధ్యాయము 2వ పార్ట్లో వివరంగా ఆ పేర్లు కూడా చెప్పి ఉన్నాను. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకనగా ఈ 24 పెద్దలే పెళ్ళి కుమార్తె సంఘము కనుక ఈ సంగతి పెళ్ళి కుమార్తెకే తెలియను. ఈ పెళ్ళి కుమార్తె వధువు సంఘం కింద తయారైన ఈ పెళ్ళి కుమార్తె అన్నీ తెలుసుద్దానికి. ఎందుకని బైబిల్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు వివరంగా అర్థం చేసుకొని ఆ సిద్ధాంతాన్ని అమలుపరిచే ఈ భూలోకం మీద ఉన్న వధువు సంఘమైన పెళ్ళి కుమార్తె. ఎందుకనక యేసు ప్రభు సిలువ వేయబడి రక్షణ కార్యక్రమం సంపూర్ణము చేసినది భూమి మీదే గనుక పెళ్ళి కుమార్తెకు ఆ సంగతి తెలియను. యేసు ప్రభు పెళ్ళి కుమారుడిగా బలంగా తయారవడానికి కారణం కూడా ఈ భూలోకమే. ఎందుకని అతను మరణించే రక్తాన్ని సిందించినప్పుడు శ్రమల నుంచి పైకి లేచాడు కాబట్టి పెళ్ళి కుమారుడై అతను కూడా దేవుడు అయ్యగలిగారు. తండ్రి అతన్ని శక్తిని ఇవ్వగలిగారు. అలాగే వధువు సంఘము. వధువు అనగా మనమే, ఆడామొగ సంఘం. వీళ్ళకు కూడా ప్రభు తర్వాత ఉన్న శక్తి, స్త్రీకున్న శక్తి అంటే భార్యకున్న శక్తి, వీళ్ళందరూ కూడా వధువు సంఘంగా ఈ భూలోకం మీద సిద్ధపడవలెను. యోహాను పద్మాస దీపమునకు పంపబడి జైలు. యోహాను గారు బాధ ఈ లోకంలో ఉన్నప్పుడు పద్మాసు దేవుని దీపానికి పంపించడమే ఒక జైలు. అదే ఒక బాధ. అక్కడ ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. బాధ అంటే బాధ కాదు. మరియు ఈ పుస్తకమును ఇప్పేవారు ఎవరో లేకపోవుట. ఈ పుస్తకాన్ని ఎవరు ఇప్పుతారు? అది తెచ్చేయటానికి కూడా ధైర్యం ఎవరికున్నది? మరింత బాధ గనుక ఇది కూడా జైలు లాంటిది. ఎందుకనక ఎవరను ఈ పుస్తకమును ఇప్పకపోయిన ఎడలా, ఈ శ్రమల పుస్తకముని ఎవరు ఇప్పలేకపోయిన ఎడలా నాకు కలిగిన దర్శనమంతయు వ్యర్థమేననియు యోహాను గారు బాధపడుతున్నారు. ప్రకటన గ్రంథానికి సంబంధించిన దర్శనాలన్నీ నాకు ఇచ్చారు కదా, అది రాయమన్నారు కదా. మరి ఇప్పుడు ఈ పుస్తకాన్ని నేను టచ్ చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఈ పుస్తకాన్ని ఇప్పి ఎవరు చదవకపోతే నాకు వచ్చిన దర్శనాలన్నీ కూడా మిస్ అయిపోయినట్టేనా అని బాధపడుతున్నారు. కష్టం వ్యక్తమైపోయినట్టేనా అని బాధపడుతున్నారు. ఇది నెరవేరని ఎడలా
నాకు కలిగిన దర్శనమంతయు జరగదేమో ననియు, నాకు వచ్చిన దర్శనాలన్నీ కూడా మిస్ అయిపోయినట్టే కదా. ఈ పుస్తకం ఇప్పకపోతే ఆ పుస్తకంలో చూసి యోహాను మరలా ఏడుస్తూనే ఉన్నారు. యేసు ప్రభు 1 సిగురై, 2 యోధా గోత్రపు సింహమై, అతని సింహానికి అడవి రాజులన్నిటి కూడా సింహము బలిష్టమైనది, శక్తి కలిగినది, గాండించగలిగినది. ఆ పదమసింహమే దేవునికి పేరు పెట్టబడింది. 3 వధింపబడిన గొర్రె పిల్లయ్యి, మరణించి చంపిన గొర్రె పిల్లయ్యి మళ్ళీ సిగిరించి జయించినందున ఈ గ్రంథమును ఇప్పుడకు యోగ్యుడు యేసు ప్రభువే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆ గోత్రము సింహాసనము, యోధా గోత్రము, అతని సమర్థుడు. 1 సిగురు, యెషయా గ్రంథము 11:1లోని, ప్రకటన గ్రంథం 5:5 ఎద్దు నుండి మొద్దు నుండి సిగురు పుట్టును, మొద్దు నుండి సిగురు పుట్టును. పాత నిబంధన కాలమంతయు అనగా ప్రవచన కాలమంతయు మొద్దు వంటిది. ఈ కాలంలో మొద్దు వంటి కాలముగా 450 సంవత్సరములు గడిచింది. క్రొత్త నిబంధన కాలం అనగా నెరవేర్పు కాలమంతయు సిగురు వంటిది. ప్రభువు వచ్చి మనతో మాట్లాడారు కనుక ఇది సిగురు లాంటి కాలము. ప్రభు 450 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు కనుక అది మొద్దు కాలము. మన ప్రార్థనకి సమాధానం రాకపోతే మొద్దు కాలము, ప్రార్థనకి సమాధానం వస్తే సిగురు కాలము. పాత నిబంధన కొత్త నిబంధన మధ్య 450 సంవత్సరంలో దేవుడు యూదులకుతో కనబడలేదు, వారితో మాట్లాడలేదు. 450 సంవత్సరములు. దాన్ని నిషిద్ధ కాలమందురు, సైలెంట్, మొద్దు కాలం అంటారు. ఆ కాలము వారికి మొద్దు కాలము లేక నిరాశ కాలంగా ఉన్నది. నిరాశ నిలబడిపోయింది, మనకి దేవుడు ఇక మాట్లాడలేడు అని నిరాశగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. తర్వాత యేసు ప్రభు దావీదు వంశంలోను గోత్రములోను జన్మించడం ద్వారా యోధా గోత్రము మొద్దు సిగిరింపజేశాను. ప్రభువు ఆ మొద్దు కాలము నుండి, మొద్దు నుండి ప్రభువు వచ్చారు కనుక ఈ యోధా గోత్రము ప్రభు అయిన యేసు ప్రభు అందరితోని ముఖాముఖిగా మాట్లాడటం మొదలుపెట్టారు. రక్షకుడు వచ్చానని నిరీక్షణ ప్రతి వారికి కలిగినది. మన రక్షకుడు నేడు కాలానికి మన ప్రార్థన ఆలకించి వచ్చారు అన్న ఆనందం ప్రతి ఓళ్ళలో కూడా నిలబడింది. ప్రభు జన్మము మొదలు చిలువు వరకు ఉన్న కాలము సిగురు వంటిది. మరియమ్మ గర్భములో పడ్డప్పటి నుంచి సిలువు మీద మరణించే కాలం కూడా సిగురించే కాలం. ఎందుకని? మనందరితోని మాట్లాడారు కనుక. ప్రభు చిలువు మీద చనిపోయి సమాధి చేయబడినప్పుడు అది మొద్దు కాలము వంటిదైంది. అతను మరణించి సిలువులోకి వెళ్ళినప్పుడు అది మొద్దు కాలమైంది. పునరుద్ధానుడైన పరలోకమునకు ఆరోహణము అయ్యే వరకు ఉన్న కాలము మహా సంతోషకాలము గనుక సిగురించినదే ఉన్నది. మరణించి లెగిసి భూలోకం మీద 40 రోజులు ఉండి అందరితో కనిపించి అందరితోనే మాట్లాడిన దేవుడు అందరినీ ఆనందింపజేశారు కనుక సిగురు కాలం లాంటిది. సంఘము పరలోకమునకు ఎత్తబడిన తర్వాత భూలోకమునకు 7 సంవత్సరములు శ్రమకాలం. ఈ సంఘము పరలోకానికి ఎత్తబడ్డప్పుడు భూలోకం మీద 7 సంవత్సరములు శ్రమకాలం వచ్చును గనుక అది మొద్దు కాలము వంటిది. నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని సన్నిధులు చేసినా, ఎంత కన్నీరు కాచినా ఆ ప్రార్థన దేవుడు ఆలకించరు. ఎందుకని? 2025 సంవత్సరాలు నేను వాళ్ళకి సమయం ఇచ్చాను. ఇచ్చినప్పుడు
నా రాజ్యానికి వాడు రాలేదు. అలాంటప్పుడు ఇప్పుడు కొద్ది రోజుల్లోని ఏడితే నేను వినాలా అని ప్రభువు అవన్నీ కూడా మాట్లాడకుండా ముద్దుకాలంగా నిలబడుతుంది. 1000 ఏళ్ళు భూలోకముల మీద ప్రభు సింహాసనుడే పరిపాలన చేయు కాలము సిగురు వంటిది. ఈ 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత 6వ నదిగాడ యుద్ధము చేసిన తర్వాత అంతక్రీస్తుని అబద్ధ ప్రవక్తని అగ్నిగుండములో పడేసి సాతాన్ని పాతాళలో మట్టిలేని గొయ్య అంటే దానికి అర్థము అసలు ఎన్ని కిలోమీటర్లలో లోతైవులతో తెలియలేని అది మట్టులేని గొయ్య. సాతాన్ని బంధించిన తర్వాత ఆ 7 సంవత్సరములు అయిపోయిన తర్వాత అప్పుడు భూలోకం మీద 1000 ఏళ్ళు పరిపాలన యేసు ప్రభువు అపోస్తుల పౌరులు ఏ రూపంగా అయితే కొంతకాలం భూమి మీద పరిపాలించారో అదే రూపంగా యేసు ప్రభు గారు పరిపాలిస్తారు. మన ప్రార్థనకు నెరవేర్పు కనబడని కాలము ముద్దు వంటిది. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా మన కన్నీరు కార్చి అయ్యా నాకు ఈ శ్రమ, అయ్యా నాకు ఈ బాధ అని రకరకాలుగా మనం కన్నీరుతో కార్చినప్పుడు దానికి సమాధానం వస్తే సిగురు కాలం లాంటిది, సమాధానం రాకపోతే ముద్దు కాలం లాంటిది. నెరవేర్పు కలిగిన కాలము సిగురు వంటిది. గనుక సిగురై ఉన్నావు యేసు ప్రభువా నీకు స్తోత్రములు. సిగురై ఉన్నారు యేసు ప్రభు గారు, నీకు స్తోత్రములు. మా నిరాశలన్నిటి నుండి మమ్మల్ని విడిపించమని ప్రార్థించవలెను. మేము అనుకున్నది జరగడం లేదు, బందికానములో ఉన్నాము. ఈ బందికానముల నుంచి విడిపించిన ఆయన అప్పుడు ఆయన మన పాపమును లోపములు, పాపాలు ఏమైనా ఉన్నాయా, తర్వాత మనలో లోపాలు ఏమన్నా ఉన్నాయా, శాపములు ఏమన్నా ఉన్నాయా. ఈ శాపములు అనగా బయట వాళ్ళు మనం ఎంత చెప్పినా వినపోవడం కాకుండా వాళ్ళని మనం తిడతాము, వాళ్ళు మనల్ని తిడతారు, మనం వాళ్ళని తిడతాము. ఇది కూడా శాపమే. ఆ శాపం కూడా మనకు ఉండకూడదు. మనం పవిత్రంగా ఉండాలి. ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మొదలైన వాటినన్నిటి నుండి మనల్ని విడిపించి ప్రభు వీటన్నిటిని కూడా మనల్ని విడిపిస్తారు. పరిశుద్ధులుగా చేసి ఫలించే వారిని గాను, మనల్ని ఈ లోకంలో ఫలించే వారిని గాను, సిగురించిన వారిని గాను చేయును. ఆ అధికారము యేసు ప్రభుకి మన ప్రార్థన బట్టి తీసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి. సింహం అనగా మృగరాజు అన్నిటినీ జయించును, అడవిలన్నిటిని కూడా జయిస్తుంది సింహము. దాన్ని గద్దింపే అంత భయంకరంగా ఉంటుంది. అట్లే క్రీస్తు సమస్త కలుష్యములను జయించును. అడవిని సింహం ఎలాగైతే గద్దించి గెలుస్తున్నదో అలాగే ఈ లోకంలో ఉన్న మనకున్న సమస్యలన్నీ కూడా జయించగలిగిన ప్రభువు క్రీస్తు అట్టి శక్తి గలవాడు గనుక సింహము, పదమసింహము, యోధాసింహము అని అతనికి బిరుదు వచ్చినది. వధింపబడినాడు గనుక గొర్రెపిల్ల ఆయను. వధింపబడ్డారంటే అతను మరణించాడు కనుక చంపేశారు కదా ఈదులు, అందుకనే గొర్రెపిల్ల ఆయను గనుక యోగ్యుడే. గొర్రెపిల్ల కొయ్యడానికి తీసుకెళ్ళేటప్పుడు వెనకాల మౌనంగా ఎలాగెళ్తుందో యేసు ప్రభు కూడా అలాగే వెళ్ళి వధింపబడ్డాడు. అందుకని అతను యోగ్యుడాయను. తాను ఎంత సింహమైనను సాధుత్యంతో గొర్రెపిల్లయే తాను ఎంత శక్తి గల వాడైనను వధించబడిను. దేవుడు ఎంత గొప్ప శక్తి కలిగిన వాడు అయినా కూడా అతను మౌనంగా ఉండటం వల్ల అతను వధింపజేశారు. ఎందుకని వధింపజేశారు, ఎందుకని మౌనంగా ఉన్నారు? ఈ 65 పుస్తకాల్లో కూడా మనకి ప్రపంచంలో ఉన్న బోధకులందరూ కూడా బోధించి ఉన్నారు. ఎందుకు వధించబడ్డారంటే యేసు ప్రభు పరిశుద్ధమైన రక్తము నేల మీద పడాలి గనక, పడ్డ తర్వాత పాపులైనను ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడాను మనము జయించడానికి
పరలోక మార్గాన్ని నడపడానికి, పాపము నుండి విడుదల చేయటానికి, శాపం నుండి విడుదల చేయటానికి ప్రభు తన రక్తాన్ని చిందించడానికి భూలోకం మీద యెహోవా తండ్రి పంపించారు గనక దాన్ని దృష్టిలో పెట్టుకుని కొట్టినా, తిట్టినా, ఉమ్మేసినా, తోసినా, తన్నినా సహించగలిగారు కనుక యోగ్యుడు. గనుక వినయము చూసి యోగ్యుడయ్యాను. పాత నిబంధన చూస్తే ఆయన సింహాసనము, క్రొత్త నిబంధన చూస్తే ఆయన గొర్రెపిల్ల. పాత నిబంధన చూస్తే అతని సింహాసనం మీద కూర్చున్నారని, తర్వాత కొత్త నిబంధన చూస్తే గొర్రెపిల్ల. పాత నిబంధన అంటే సింహాసనం అంటే యెహోవా తండ్రి, కొత్త నిబంధన అంటే గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అంటే పిల్ల అంటే చంటి బిడ్డగా యెహోవా తండ్రి. ఎందుకంటే ఆ రోజున నోవాహ కాలంలో, తర్వాత గొమొర్రా పట్టణంలోని జలప్రళయం నోవాహ కాలంలోని గొమొర్రా పట్టణంలోని అగ్ని పంపించారు కనుక అందరూ ఒకేసారి మరణించారు కనుక అది చేయటం నాది తప్పు. ఎందుకంటే ఆ ఆత్మలన్నీ కూడా సాతానికి వెళ్ళి కనుక అలాంటి పని మరెన్నడూ చేయను అని చెప్పి ఆ ఇంద్రధనుసుని అక్కడ ఏర్పాటు చేశారు. ఇదే గుర్తు. 7 రంగులు కలిగిన ఇంద్రధనుసు, ఇది 7 సంఘాలకి సాదృశ్యం. మళ్ళా నేను ఇలాంటి పని చేయను, కానీ చేస్తా. ఎప్పుడు అంచులుగా కొంచెం చేస్తా. ఇప్పుడు మరి వచ్చేది గాజాకును, తర్వాత ఇజ్రాయేలు జనానికి జరిగే యుద్ధం అదే. అంచులుగా కొంచెం కొట్టుకునే వెళ్తున్నారు. యేసు ప్రభు నామం ఆకాశ క్రింద ఇవ్వబడిన నామములన్నిటికంటే గొప్ప నామము. యేసు ప్రభు నామము ఆకాశం క్రింద భూమి మీద ఇవ్వబడిన నామములన్నిటికంటే గొప్ప నామము అతను సంపాదించుకోగలిగారు. మనము చెయ్యలేనివన్నీ చేయగలిగిన నామము యేసు ప్రభు ఈ భూలోకం మీదకి వచ్చిన తర్వాత మరి 600 రూల్స్లు మోషే గారు రాసిన ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా, ఏ ప్రవక్త కూడా దాన్ని సరిచేయలేదు కనుక యేసు ప్రభు గారు భూమి మీదకి వచ్చి అవన్నీ కూడా సరిచేశారు. అన్నిటినీ జయించిన నామము రక్షకునికి చెప్పబడిన వారందరికంటే గొప్ప రక్షకుడు క్రీస్తే. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రభువు అందరు ప్రవక్తల కంట గొప్ప ప్రవక్త కనుక ఆయన ఈ లోకంలో ఏ ప్రవక్త ఏది రాసినా కూడా ఒక్క మాట కూడా మిస్ అవ్వకుండా అది ఈ లోకంలో జరిపించారు. లాస్ట్కి సిలువెక్కినప్పుడు కూడా 7 మాటలు కూడా వివరంగా బోధించి అప్పుడు అతని ఆత్మని దేవునికి అప్పచెప్పారు. ఆయనే యోధా గోత్రపు సింహమై ఉన్నాడు. అతని ప్రాణాన్ని విడిచి మళ్ళా ప్రాణాన్ని లోకంలోని తెచ్చుకోగలిగారు. సర్వశక్తి గలవాడే ఉన్నాడు. అతని శక్తి దాని లెక్కకి మించిన ఎవరు ఊహించలేనంత శక్తి ప్రభుకు ఉన్నది. పరలోకమునకు వెళ్ళలేని వారిని పరమునకు చేర్చుటకే క్రీస్తు ప్రభు యోధా గోత్రపు సింహమై వచ్చింది. పరలోకము వెళ్ళలేని వాడు ఎవరు? పరలోకానికి వెళ్ళలేని వాడు మనము పరలోకానికి అతని రక్తము చిందించకపోతే మన పరలోకానికి వెళ్ళలేము గనక అతని రక్తాన్ని చిందించారు కనుక మన పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని చూపించిన మహానుభావుడు యేసు ప్రభు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని వెదుకుచూ తిరుగుతున్నది. ఎవరైతను? లూసిఫర్, సైతాను. ఎవరు దొరుకుతారా? ఎప్పుడు ఎవరు దొరుకుతారా? అశ్రద్ధగా ఉన్నారా? దేవుని స్తుతించకుండా ఇష్టప్రకారంగా చేస్తున్నారా అన్నది ఆ గద్దించే సింహం వలె తిరుగుతూ అతని దేవుణ్ణి సేవించలేని వాడు మనం మరిచిపోతే వాడు వెంటనే ఎటక్కయ్యి లేనిపోని సమస్యలు మనం తీసుకొచ్చేది అతనే. 1 పేతురు 5:8 ఆ సైతాను నుండి విడిపించి పరలోకమును తీసుకొని వెళ్ళును. ఆ సైతాను నుండి విడిపించి పరలోకమును తీసుకొని వెళ్ళును. ఈ పరలోకానికి తీసుకొని వెళ్ళటం అనగా మరి శుక్రవారము అతను మరణించగలిగారు.
మరణించిన తర్వాత ఇతను తీసుకెళ్ళి సమాధిలో పెట్టగలిగారు. సమాధిలో పెట్టినప్పుడు శనివారం నాడు భూలోకము నుండి పెట్టి మన భూలోకము నుండి పాతాళ లోకానికి ఒక దారిని ఏర్పాటు చేయగలిగారు. మాట అంటే చాలు ప్రభు. మెట్లు పడిపోయినాయి, చీకటి అంధకారము, ఆ అంధకారములో నుండి ప్రభు నడుస్తూ ఉండగా వెలుగు వచ్చింది. ఆ వెలుగులో అబ్రాహాము చాలా చోట్ల చెప్పాను ఇది. అబ్రాహాము రొమ్మున ఆనుకొని ఉన్న కోటాను కోట్ల జనము పాత నిబంధన కర్తలు పాతాళలోకములో బంధించి ఉన్నారు. ఆ బంధించిన ఆ లూసిఫర్ సాతాను దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఇడిపించి పరదేశాన్ని పరలోకములో ఏర్పాటు చేసి అక్కడ పెట్టి ఉన్నారు. ఈరోజు మనము కూడా సాతాను బందికాలంలో ఉన్నాము. ఆ రోజున కోటాని కోట్ల మంది పాతాళ లోకములు ఎలాగా అబ్రాహ్మణమును ఉంది ఆనుకొని ఉండి సాతాను చేతిలో బంధించబడాము. ఈ లోకంలో కూడా మనమందరం కూడా సాతాను చేతిలో బందీలుగా ఉన్నాము. అందుకని రేపు ఏడు సంవత్సరంలో మరి రాకడ వచ్చిన తర్వాత యుద్ధం జరిగినప్పుడు మన బందికానము, అప్పుడు బందికానము ఎలాగ విడుదలైందో అప్పుడు మనం అతని చేతుల నుంచి బందీగా విడుదలవుతాము. మనం ఒక పని ప్రార్థించినప్పుడు ప్రభు సిగురుగాను మనం ప్రార్థన చేయాలి. అప్పుడు సిగురుగాను ముగించినప్పుడు సింహముగాను, దాన్ని ముగించినప్పుడు సింహంగాను తోడే ఉండును. ప్రభు మనకి ఎప్పుడు కూడా దానికి తోడే ఉన్నారు. 7 ఏళ్ల శ్రమకాలంలో గర్జించు సింహమై ఉన్న సాతాను వశమునున్న వారిలో నుండి విడుదల చేయగలరు. ఇశ్రాయేలీయులు 12 గోత్రములు 144,000 మందిని కోటాను కోట్ల అన్యులను, మొత్తం అంతా 144,000 మందిని, ఆ కోటాను కోట్ల అన్యులను యూదా గోత్ర సింహమై క్రీస్తు ప్రభు రక్షించును. వీళ్ళందరినీ కూడా క్రీస్తు ప్రభు రక్షించును. ప్రకటన గ్రంథం 7:9 అల్పయు ఓగేయము అనగా సిగురును సింహమునైన ఉన్నా అని ప్రభు చెప్పాను. నేనే సిగురిని, నేనే సింహముని అని చెప్పి ఉన్నారు. ఆ రూపుడిగా మనల్ని ఆ రోజున తప్పనిసరిగా రక్షిస్తారు. ప్రభు తప్ప మనకు రక్షకుడు ఎవరూ లేరు. యెహోవా తండ్రి యేసు ప్రభు పరిశుద్ధాత్మ తప్ప మనకి ఎవరో రక్షకుడు లేడు గనక మనం ఆ దేవుని పూజించి, ఆ దేవుని ప్రార్థించి, ఆ దేవుని సన్నిధిలో మనం మోకరించి, ఆ దేవుని మనం కొలిసిన రోజున మనకు సమస్తం కూడా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వాక్యమిని అందరూ కూడా సబ్స్క్రిప్షన్ చేసి షేర్ చేసి మరి అందరూ కూడా తెలియపరచాలని నా ఆశ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. ప్రభువా, ఎవరైతే చేసి ఎవరికైతే ఏరే భాషల్లో పొందుతున్నారో, మీరు చెప్పిన విధానంగా చేస్తున్నారో అలాగే వచ్చే దీవెనలు అడిగిచ్చి దీవించిన దేశం తండ్రి.